ఈజీ మనీ ఈజీగా సంపాదించడం, ఈజీగా బ్రతికేయడం మాత్రమే కాదు. ప్రస్తుత జనరేషన్ లో ఈజీ మనీకి అలవాటు పడిన ఎంతో మంది యువత తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. అసలు ఈజీ మనీ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. యువత ఎలా ఈజీ మనీకి అడిక్ట్ అవుతున్నారు? దీనిపై పబ్లిక్ లో అవేర్నెస్ ఉందా? ఈజీ మనీ కోసం అంటే ఈరోజు ఒక పనికి వెళ్తే ఒక 500-1000 రూపాయలు ఎక్కడైనా కూలి దొరుకుతుంది, చేసుకోవచ్చు. మారాలి, బాగా మారాలి. ఏందండి గంజాయికి దీనికి చిన్న చిన్న బ్యాచ్లు మారేసి ఒక 1000-2000 కూడా మటర్లు చేసేయడం, అది దారుణం అండి. ఎక్కడ చూసినా ఉద్యోగాలు లేవు. మనం అన్ని ఉద్యోగాలు ఇప్పిస్తూ ఇన్ని ఉద్యోగాలు యువత చెప్తున్నారు. వాళ్ళు ఏమో చదువుకుంటున్నారు. వాళ్ళకి సరైన సోర్స్ లేనప్పుడు ఇంకా ఆల్టర్నేట్ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి చైన్ స్నాచింగ్ వైపు ఇంకోటి వైపు ఇట్లా దానికోసం ఏంటంటే రాజకీయ నాయకులు యువతని వాళ్ళు ఏం చేసినా దాన్ని ప్రోత్సహిస్తుంటారు. ఎందుకంటే 24 గంటలు జనాలు కావాలంటే యువతే కావాలి. మళ్ళీ దానివల్ల యువత కూడా ఏంటంటే రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నారు. పెంపకం లోపం ఎక్కువగా ఉందండి. ఇంకోటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఏమన్నా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఆ పై చదువులు చదివిన వాళ్ళు కూడా ఏంటంటే ఒకరి వల్ల ఒకరికి బాగా అలవాటు పడిపోయేసి మొత్తం ముందు ఎక్కడంటే అక్కడ యథేచ్ఛగా తీసుకుంటూ పబ్లిక్తో రియాక్ట్ అవుతూ గొడవలు కూడా దిగుతూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా అరికట్టాలంటే మన పోలీస్ వ్యవస్థ కొద్దిగా నిఘా పెట్టాలి. పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా ఉండాలా ఇటువంటి వాళ్ళు ఈజీగా తాగేసి తినేసి ఎదురొచ్చిన వాళ్ళని ఎట్లంటే మాట్లాడటం, ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవటం, కొట్టడం. పిల్లలు ఎక్కువగా గంజాయి తాగటం, మందుకు బానిస కావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మన ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని కొంత స్టడీ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంది అని కొంత స్టడీ చేసి వాళ్ళు కొంత మనం ఒక కన్నేసి ఉంచితే ఒక మంచి మార్గంలో ముందరకు అడుగేసేదానికి ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. కానీ ఎవరైనా పెడదామని పడుతున్నారని అంటే వాళ్ళకి ఏదో ఒక బ్రతకడానికి ఏదో ఒక సోర్స్ కల్పించడమో, ఉద్యోగ అవకాశాలు లేకుండా చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు సమాజాన్ని కాపాడుకోవాల్సిన యువత ఈరోజు పెడదాన్ని బట్టి సైబర్ నేరాలకు, స్నైన్ స్నాచింగ్కు, గంజాయికు అలవాటు పడుతున్నారంటే 100% ఎంతో కొంత వైఫల్యం లేకుండా అయితే ఉన్నది కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ గవర్నమెంట్ ఉందో యువతను ప్రోత్సహించాలి, ఉపాధి హామీలు కల్పించాలి, ఫ్యాక్టరీలు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ప్రభుత్వం ఈ విషయంలో అవేర్నెస్ కార్యక్రమాలు తరచూ చేపడుతూ ఉన్నా కూడా యువతలో మాత్రం చలనం రాకపోతోంది. ఇలాంటి ఈజీ మనీకి అలవాటైన యువత గురించి అధికారులు ఏమంటున్నారు? ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? ఎలాంటి చట్టాలున్నాయి అనే వివరాలను సిఐ కోటేశ్వరరావు సాస్ టీవీకి తెలిపారు. ఈ మధ్యకాలంలో త్వరగా సంపాదన అనే దాని మీద ఆధారపడుతున్నారు. ఈజీగా మనీ సంపాదన అంటే ఎట్లా అంటే ఈ క్రికెట్ బెట్టింగు, ఈ ప్యాకాట, ఆన్లైన్ ప్యాకాట్లు ఆడటం, ఈ గేమ్స్ వల్ల మోసపోతున్నారు. యాక్చువల్గా మనం ఆడినప్పుడు ఒకవేళ మనం ఓడిపోతే మనదేమో వైట్ అమౌంట్ పంపిస్తున్నాం. అంటే మనం అన్ని రెగ్యులర్గా మనం సంపాదించుకుని మనకి కానీ గెలిస్తే మనకి ఎవరైతే గెలుస్తారో బెట్టింగ్ యాప్ ఈజీ మనీ కోసం వాళ్ళకు వచ్చేసి ఫ్రాడ్లెంట్ అమౌంట్ వచ్చి వాళ్ళకి పడతాయి. ఆ అమౌంట్ పడిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఫ్రాడ్లెంట్ కానీ ఎక్కడన్నా సైబర్ క్రైమ్స్ కానీ కేసు కానీ కట్టుంటే ఇమీడియట్గా మీ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. ఈ డబ్బులతో పాటు ఈ ఫ్రీజ్ అమౌంట్ ఏదో డిస్ప్యూటెడ్ అమౌంట్తో పాటు మిగతా అకౌంట్ అంతా ఫ్రీజ్ అయిపోద్ది. మళ్ళీ ఇది డీఫ్రీజ్ చేసుకుంటే చాలా తతంగా ఉంటుంది. కనుక దయవుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి మీరు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఇన్నోసెంట్ అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇదంతా లెంగ్తీ ప్రాసెస్. కనుక ఇటువంటి వాటిలో ఉచ్చులో పడద్దు. ఎట్లయితే ఈజీ మనీ కోసం ఈ క్రికెట్ బెట్టింగు, ఈ రమ్మీ బాయ్ ఇట్లాంటి ఆటలు ఆడేసి ప్రమోట్ చేస్తున్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఎవరైతే ఫిల్మ్ యాక్టర్స్ కూడా ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసు అజయ్ దేవరకొండ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కనుక ఇది గమనించాలి. అవన్నీ నమ్మద్దు. ఏదైనా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన చూసి మోసపోవద్దు. అది ఎంతవరకు ట్రూ ఫ్యాక్టర్ చెక్ చేసుకుని వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ బ్యాడ్ అనేది మీరు ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈజీ మనీ అంటే మేము ఎక్కువగా ఇతర క్వాలిఫికేషన్ ఏమో బీటెక్ ఉంటుంది కానీ మార్కులు చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళకిందే సమాజంలో పోటీ పడక ఉద్యోగం తెచ్చుకోక వీళ్ళు వచ్చేసి ఈజీగా జాబ్ తెచ్చుకుంటే లక్షలు ఇప్పిస్తామని ఈజీ మనీ తొందరగానే డబ్బులు కడుతున్నారు. జాబ్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రిటీస్ వచ్చినాయి. చీటింగ్ కేసులు కడుతున్నారు జాబ్ ఫ్రాడ్స్. అవి అర్థం చేసుకోవాలి. అదంతా అబద్ధం. అసలు బ్యాక్ డోర్ అంటూ ఉండదు. ఎవరో ఒకరిద్దరు ఉంటుంది. అది ఎక్కడో జరుగుతున్నాయి కానీ మా దృష్టికి రాలేదు. బ్యాక్ డోర్ అనేది అబద్ధం, అవాస్తవం. వాటిని నమ్మద్దు. త్వరగా మీ డబ్బులను మోసపోవద్దు. ఎందుకంటే ఒకసారి డబ్బు బయటికి పోయిందంటే మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం. ఒకవేళ పోలీస్ ద్వారా కేసులు తెచ్చినా కూడా
త్రూ కోర్టు తీసుకోవాల్సి వస్తుంది. ఇదంతా లింక్టీ ప్రాసెస్, సిస్టమ్, ఇది మెకానిజం, ఇది దాన్ని ఎవరు మార్చేది. అలా కాకుండా ముద్దాయిన పట్టుకొచ్చి ఇమీడియట్గా మేము ఇవ్వడం అనేది జరగదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాబ్ ఫ్రాడ్లో ఇరుక్కోవద్దు. ఎవరు ఇప్పించేది తెలియదు. మీ వర్త్ మీద, మీరు చదువుకున్న దాని మీద ఉద్యోగం తెచ్చుకోవాల్సిన కోరుతుంది. ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు, ఓపెన్ కాంపిటీషన్కి వెళ్ళాలి. సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటే కాదుగా, రకరకాల జాబ్స్ ఉన్నాయి. ఎందుకు అందరూ ఒకే ఐటీ దాని మీద పడిపోయి ఒకే మూగలాగా వెళ్తున్నారు మోస పద్ధతులు. అది కరెక్ట్ కానీ కాదు. నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎన్నో రకాల బ్యాంక్ సెక్టర్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు ఉంటాయి. కానీ వీటన్నిటిలో వేసి ఈజీగా ఐటీ అయితే ప్యాషనెట్గా సినిమాలో చూపించినట్టు ఆకర్షితులు అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకొని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి వీళ్ళు అడిగినా కూడా పిల్లలకి బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగం తెప్పించుకోవడానికి, జాబ్ తెచ్చుకోవడానికి ఇల్లు తాకట్టు పెట్టి లోన్లు ఎలా తెచ్చిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దీనిలో ప్రధాన పాత్ర తల్లిదండ్రులదే. వాళ్ళు కూడా క్రమశిక్షణతో ఉండేసి పిల్లలు ఏం చేస్తారో అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ ట్రాప్లో పడద్దని పోలీసు వారు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే వాట్సాప్లో, లేకపోతే యూట్యూబ్లో యాడ్లు వస్తుంటాయి. మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, విత్ ఇన్ 1 monthలో 2 monthsలో ఎంత ఈజీ అని వాళ్ళొక మనం కానీ పొరపాటున ఆ లింక్ని కానీ బ్లింక్ చేసి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ అటువంటి సైట్స్ కానీ చూస్తే మీకు ఒక యాప్ వచ్చింది. వాట్సాప్ నుంచి ఒక ఇది వచ్చింది, వాట్సాప్ లింక్. మీరు యాక్సెప్ట్ చేస్తే దానిలో నెంబర్ ఆఫ్ ఒక 15-20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కామెంట్స్ అందరూ మన ఆకర్షితులయ్యే విధంగా మీకు మొన్నే 5 lakhs గెలిచాను, 20 lakhs గెలిచాను అని చెబుతుంటారు. ఎవిడెన్స్తో సహా పెడుతుంటారు. ఇవన్నీ చూసేసి వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దానిలో ఆ చాటింగ్లో మీరు పడిపోయి మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒక 50,000, 20,000. ఇమీడియట్గా మీకు అసలు 1 monthలో 5 lakhs, 2 lakhs అట్లా ప్రాఫిట్ చూపిస్తారు. మీకు ఒక అకౌంట్, సపరేట్ అకౌంట్ ఇస్తారు. మీ అకౌంట్కి మీరు లింకప్ చేస్తారు. ఆ అకౌంట్ చూసుకొని మీరు రియల్గా వచ్చినాయి అనుకొని ఆ అమౌంట్ ఒకసారి విత్డ్రా చేస్తారు. ఫస్ట్ టైం అది విత్డ్రా అయింది 2-3 సార్లు. మిమ్మల్ని ఆ ట్రాప్లో దించేసి లక్షలు దాటి కోట్లకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీరు ఎవరైతే విన్ అయినట్టు 3-4 crores చూపిస్తుంటారు వచ్చినట్టు, గెయిన్ అయినట్టు, అవి ఓపెన్ చేస్తే విత్డ్రా కావు. మీరు వర్రీ అవుతారు. దాని మీద వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేసేసి దాని గురించి వర్రీ కావద్దని, ఇంతకుముందు కూడా మాకు కూడా అయినాయి. మీరు ఇంకా దానికి ఆ ట్యాక్స్, హెవీ ఇన్కమ్ ట్యాక్స్, హెవీ ట్యాక్స్ అని రకరకాలుగా చెప్పేసి, జిఎస్టీలని ఏదో చెప్పేసి మళ్ళీ అడిషనల్ అమౌంట్ కూడా వేయించుకొని ₹1 కూడా తిరిగి రాదు. దట్ ఈజ్ 100% సైబర్ ఫ్రాడ్లెంట్స్. అటువంటి కేసు చాలా కఠినం. లాస్ట్ ఇయర్ కూడా ఆ కేసులో 7 మంది రాజస్థాన్ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేయడం జరిగింది. కనుక ఈ సైబర్ ఫ్రాడ్లెంట్లో పడద్దు. దయచేసి అర్థం చేసుకొని ఈజీ మనీ కాకుండా కష్టపడి సంపాదించండి. ఈజీ మనీ వెనుక ఉన్న ప్రమాదాలను మనం గుర్తించాలి. యువతకు మంచి మార్గాలు సూచించాలి. ఈ అవేర్నెస్ చర్యలు మన భవిష్యత్తును రక్షించవచ్చును.